హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రేణిరాజ్ జెట్టి యూట్యూబ్ ఛానల్. అయితే మన ఛానల్ అయితే రీసెంట్గా అయితే 3,000 సబ్స్క్రైబర్లు అయితే క్రాస్ చేసింది. అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. నేను ఎక్కువగా అయితే సబ్స్క్రైబ్ మీద అయితే పెద్ద ఫోకస్ చేయను, ఎందుకంటే సబ్స్క్రైబ్స్ పెరిగినంత మాత్రాన మనకైతే అమౌంట్ రాదు. వీడియోస్ అయితే ఎక్కువ చేయాలి, వాటి మీద వ్యూస్ కాన్స్టెంట్గా కొంచెం కన్సిస్టెంట్గా వచ్చినాయి అనుకో, వ్యూస్ అయితే మంచిగా అయితే మనీ వస్తుంది. అయితే మన ఛానల్ 3,000 సబ్స్క్రైబర్లు దాటడమే కాకుండా ఫస్ట్ అమౌంట్కి అయితే దగ్గరికి వచ్చింది. $95 ఎంత నిండిపోయింది, దగ్గరలో ఉన్నాం. అలాగే కొన్ని గుడ్ న్యూస్లు ఉన్నాయి, అలా బ్యాడ్ న్యూస్లు కూడా ఉన్నాయి, చెప్తాను, సరదా మాట్లాడుకుందాం. ఏంటంటే ఏజెన్సీలో ఏమైనా విషయాలు ఉంటే చెప్పు బ్రో అని కొంతమంది కామెంట్ చేశారు. ఈ మధ్యన అయితే చాలామందికి దిగ్భ్రాంతిలో ఉన్నారు. ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చింది. దాంట్లో అయితే మన ఏజెన్సీ ఉంది కదా, ఏజెన్సీలో చాలామంది అనమాట మ్యాక్సిమం ఏ జాబ్కి ప్రిపేర్ అవ్వరో, అలాంటిది ఓన్లీ డిఎస్సి మీద చాలా హోప్స్ పెట్టుకుని ఉంటారనమాట. అలాంటిది మన అల్లూరి సీతారామరాజు డిస్టిక్ అనమాట. ఇంకోటి మన్యం జిల్లా ఇంకోటి ఉంది, పాడేరు డిస్టిక్, ఇంకో డిస్టిక్ ఏదో ఉందన్నమాట, పార్వతీపురం, మణిమ, ఇవి ఉన్నాయి. అయితే మన అల్లూరి సీతారామరాజు డిస్టిక్ అయితే ఎన్ని పోస్టులు అంటే డిఎస్సి నుండి 6 పోస్టులు వచ్చినాయి అనమాట. చాలా తక్కువ అంటే చాలా తక్కువ. ఎందుకంటే చాలామంది టీచర్స్ అయితే ఏజెన్సీలోనే మ్యాక్సిమం ఉన్నారు. మరి ఆడు ఎక్కువ పోస్టులు ఇచ్చి ఇక్కడ పెట్టుకుంటాడంటే ఎక్కడ పెట్టుకుంటాడో నాకు తెలియదు. ఒకవేళ ఇక్కడైతే అన్ని తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి, అలాగే ఇంకా స్కూల్ అసిస్టెంట్లు అవి అయితే చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇంకా కొన్ని వాటికి లేవు. ఎస్టీలకి అయితే 6 పోస్టులు, కొన్ని వాటికి లేవు, చాలా తక్కువ ఇచ్చాడు. మరి వేరే డివిజన్లో కూడా ఉన్నాయి పోస్టులు. ఇది కాకపోతే ఓపెన్లో పెట్టుకోండి, మంచిగా ఏమన్నా వస్తే రావచ్చు జాబులు, మంచిగా ప్రిపేర్ అవ్వండి. అలాగే అయితే ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే, మన రీసెంట్గా అయితే 10th ఎస్ఎస్సి రిజల్ట్స్ వచ్చినాయి, చూసారు కదా మీరు. మన అల్లూరు సీతారామరాజు జిల్లా అందరికన్నా లాస్ట్లో ఉందన్నమాట. పాస్ పర్సంటేజ్లో అయితే ఏమైంది, ఇంకా అన్ని పర్సంటేజ్లు కలిపి టీచర్స్ ఎక్కువ ఎక్కడ ఉన్నారంటే కుప్పల కింద మన ఏజెన్సీలో ఉంటారు మ్యాక్సిమం. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని మ్యాక్సిమం ప్రతి ఇంటికి ఒక టీచర్ ఉన్నట్టు ఉంటాడు. అలాంటిది ఈ మొత్తం అన్ని 28 జిల్లాలు ఉన్నాయి ఏపీలోని. 28 జిల్లాల్లో లాస్ట్ జిల్లా ఈ 10thలో లాస్ట్కి వచ్చింది మందే అనమాట, అల్లూరు సీతారామరాజు జిల్లా. మొన్న తెలిసింది. మరి ఈ జిల్లాలో ఎంత హైయెస్ట్ 590 ఎంత అంటున్నారు. మొన్న ఐటీడీఏ చింతూరులో పీఓ గారి దగ్గరికి అయితే ఒక అమ్మాయి వెళ్ళింది, 590 మార్కులు వచ్చినాయి అంట అమ్మాయికి. మాంటిసోరీ స్కూలు, కోనవరం మండలం, టేకులబోర్ ఎక్కడ అన్నారు స్కూలు. ఆమె అయితే సాల్వ కప్పి ఇవన్నీ చేశారు. సో ఈ మార్కులు ఏం పెద్ద ఏం కాదు నాకు అనిపిస్తుంది. 590 కాదు, 600 వచ్చిన వాళ్ళే మూల కూర్చొని ఉన్నారు చాలామంది. బోల్డ్ మంది 600 అబో వచ్చినాయి, 590 అబో వచ్చినాయి, పెద్ద విషయం ఏం కాదు. అలాగే ఏజెన్సీలో చాలా నాకు తెలిసి ఈ సంవత్సరం చాలామంది ఫెయిల్ అయిపోయారు అనమాట. ఎందుకు ఫెయిల్ అయిపోయారు మరి? టీచర్ల దగ్గర ఫాల్ట్ ఉందో, ఎక్కువ టీచర్లు ఇక్కడ ఉన్నారు, మరి టీచర్ల దగ్గర ఫాల్ట్ ఉందో, మరి స్టూడెంట్స్ దగ్గర ఫాల్ట్ ఉందో ఏముంది. కానీ ఈ ఏజెన్సీలో అయితే మరి చాలా లో పర్సంటేజ్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారనమాట ఫెయిల్ అయిన వాళ్ళు. మరి టీచర్స్ ఏం చేస్తున్నారో తెలియదు. మళ్ళీ హైయెస్ట్ మార్కులు కూడా ఏ గవర్నమెంట్ స్కూల్కి రాలేదు ఇక్కడ. ఓన్లీ 590 అనేది ఒక ప్రైవేట్ స్కూల్ లాంటిది వచ్చిందనమాట. మరి సార్లు, టీచర్లు ఇంకా చాలామంది కొంచెం ఆలోచించాలి. ఏమో ఈ జనరేషన్ తగ్గట్టు పిల్లలు కూడా కొంచెం సపోర్ట్ చేస్తలేదేమో సార్లకు గట్టని. ఈ మార్కులు వేసి కూడా 600 ఎలా వస్తున్నారో తెలుస్తలేదు. 10thలోనే మరి దుద్దున ఎలా దుద్దుతున్నారో తెలుస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు 10thలోనే సబ్జెక్ట్స్ ఉంటాయి కొన్ని, లాంగ్వేజ్లు, ఇంగ్లీష్ అని, తెలుగు అని. వాళ్ళకి రైటింగ్ పరంగా అంటే రైటింగ్కి వేయాలి, ఇవి వేయాలి, వీటికి వేయాలి. ఇవన్నీ మరి 100 ఎలాగ వచ్చేది తెలుస్తలేదు. అంతేకాకుండా ఇంకా హ్యాండ్ రైటింగ్ అని బుక్లు అప్పుడు వాడేటోళ్ళు 10thలో మంచిగా రావాలి, మంచి మార్కులు రావాలి. ఇప్పుడేమో అలాంటివి ప్రాక్టీస్ చేయకండి, ఎందుకంటే నువ్వు ఎంత చెత్త రాసినా సరే 10thకి 100 వచ్చేస్తున్నాయి అనమాట. అలా తయారైంది ఈ మన ఎడ్యుకేషన్ సిస్టమ్. వాళ్ళదేం తప్పు కాదు. నాకు కొంచెం బాధగా ఉంది, మైసూర్ డిస్టిక్ కొంచెం 10thలో లాస్ట్ వచ్చిందని కొంచెం బాధగా ఉంది. సార్లు ఇంటికి బోల్డ్ మంది ఇక్కడే టీచర్స్ కానీ ఎక్కువ ఇక్కడే ఉంటారు. అలాగే చాలామంది అంటున్నారు
డిఎస్సి బార్ పోస్ట్లో ఉన్నాయి చాలామంది, చాలా కోచింగ్ సెంటర్లకు వెళ్ళి ఇలాగ వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి చాలా ఇంటిగా పాపం చాలా బాధపడుతున్నారు అనమాట. ఇప్పుడు డిగ్రీ ఎగ్జామ్స్ కూడా నెగ్లెక్ట్ చేసి తర్వాత రాసుకుందాం, సప్లీలు ఉండిపోయినాయి, ఏం కాదు ముందు డిఎస్సి కొట్టలు చాలామంది ఉండిపోయారు అనమాట. చాలా కోచింగ్లు తీసుకుని చాలా డబ్బులు వేస్ట్ చేసుకున్నారు. ఎందుకంటే పోస్టులు కొంత చాలామందికి లేవు, కొన్ని స్కూల్ అసిస్టెంట్లు అలాంటి వాళ్ళకి ఉన్నాయి, వాళ్ళకి చేసిన వాళ్ళకి డిగ్రీ చేసి ఈ టీటీసీ చేసిన వాళ్ళకి చాలామందికి తక్కువ పోస్టులు ఉన్నాయన్నమాట. అలాగని లేదు, బాధపడకండి. ఎందుకంటే ఇప్పుడు రైల్వే ఉంది, ప్రతి సంవత్సరం తీస్తాడు. ఎస్ఎస్సీ ఉంది, ప్రతి సంవత్సరం తీస్తాడు. ఈ పోస్టుల కన్నా అయ్యే బెటర్ కదా, ప్రతి సంవత్సరం తీస్తాడు. ఇక ఈ పోస్టులు కూడా బాగానే కాంపిటేటివ్ ఇలాగే ఉంటుంది, దీనికి ఇలాగే ఉంటుంది. అది కూడా సింపుల్గానే ఉంటాయి. ఇంక చాలా పోస్టులు పడుతూనే ఉంటాయి, వాటికి కూడా ట్రై చేయండి. అలాగే డిఎస్సి అని చాలామంది ఉన్నారు కదా, ఇది ఒక్కటే కాదు, ఈ జాబ్ మీద మీరు అలా ఊప్స్ పెట్టేసుకున్నారు అలా అనిపిస్తుంది. బయట ఇంకా చాలా నోటిఫికేషన్లు పడతాయి, వాటిని కూడా అప్లై చేయండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, మరి ఇంకా ఈ నెల లాస్ట్లో కానీ లైవ్గా వస్తాను ఒకసారి. యూట్యూబ్ ఛానల్ మంది ఫస్ట్ అమౌంట్కి వచ్చింది కదా, మరి ఫస్ట్ అమౌంట్ తీసుకోవడానికి ఇంకెంతో కాదు, ఒక $5 ఎంతో రావాలి మన ఛానల్కి, ఫస్ట్ అమౌంట్ వస్తుంది. దీని గురించి కొంచెం లైవ్ పెడతాను. ఒకరోజు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ మంత్ లాస్ట్లో పెడతాను. డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కొంచెం లైవ్లోకి వచ్చేసేయండి, నేను మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏమేమి డౌట్స్ అడుగుతారో వాటిని కూడా కొంచెం చెప్తాను. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వారు కూడా టిప్స్ ఏమైనా ఉంటే చెప్తాను. ఓకే, మరి ఇంకేమన్నా ఉంటాయి, ఇంకేం మాట్లాడేది లేదు, ఇంకేమన్నా ఉంటాయి ఆలోచించి చెప్తాను. ఓకే, మరి అందరూ మంచిగా డిఎస్సికి ప్రిపేర్ అండి ఏజెన్సీలోని. అలాగే 10th నాకు చాలామంది ఫెయిల్ అయి ఉన్నారు ఏజెన్సీలో, వాళ్ళు కూడా మంచిగా చదవండి, రాయండి, పాస్ అవ్వండి. ఓకే, మరి బాయ్ బాయ్.